ఈ దినము ప్రార్థన సమయము కొరకై మనమందరము చేరి ఉంటున్నాము. Today we all are gathered here for prayer. ప్రభువు మనకు ప్రార్థనలో సహాయపడినట్లుగా దేవుని వాక్యంలో నుండి ఒక భాగమును మనం చదువుకుంటాం. We will be reading from the scriptures so that the Lord may help us in our prayer. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనము నుండి 46 వచనములు నేను చదువుతాను. నాతో కలిసి మీరందరూ కూడా చదవవలసిందిగా మనం చేస్తున్నాను. 1 Kings chapter 18, reading from 41 to 46. So brother will read, we will follow him. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా, వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీయూ కనబడలేదనగా, అతడు ఇంకా 7 మారులు పోయి చూడము అని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. దేవుడి భాగమును మన వెనికిడిలో దీవించునుగాక. Lord may bless this portion for our hearing. ప్రార్థన కొరకై మనలందరూ కూడా సిద్ధపరచునుగాక. Lord may help us to prepare for this prayer. ఈ భాగము మనకందరికీ బాగా పరిచయమైన భాగమే. This portion is well known to all of us. దేవుని ప్రవక్త అయిన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి 3 సంవత్సరముల వర్షము పడదు అని చెప్పిన తర్వాత జరిగిన సంఘటనలు ఈ 17, 18 అధ్యాయములు రాజుల మొదటి గ్రంథములో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. We see Elijah, the man of God, he has told the king Ahab that it's not going to be rain for 3 years, and after that what all the things have happened, we can read them in chapter 17 and 18. ఈ 3 సంవత్సరములు దేవుడు దాసుడైన ప్రవక్త అయిన ఏలియాను బలపరిచి ధైర్యపరిచి పోషించాడు. All these 3 years the Lord God has prepared and taken care and fed him. The God servant, the Lord has fed him and taken care of him. ఈ 3 సంవత్సరములు ఎంతో కరువైన పరిస్థితులు ఆ యెజ్రెయేలు అనే ఈ ప్రాంతం అంతటిలో కూడా మనము చూస్తాం. All these 3 years there was great famine in the region of Jezreel.
అదే సమయంలో ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తలు వారు ప్రజలను దేవుని వైపు నుండి వారి మార్గములలో మళ్ళిస్తూ వచ్చారు. At the same time, we see the prophets of Ahab, they somehow convinced the people not to follow God and to follow them. 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 18వ వచనములో అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలును శ్రమ పెట్టువారై ఉన్నారు అని ఆహాబుతో ఏలియా చెప్తూ ఉన్నాడు. We see in chapter 18, verse 18, Elijah is speaking to Ahab and he's saying, he answered, I have not troubled Israel, but thou and thy father's house, in that ye have forsaken the commandments of the Lord, and thou hast followed Baalim. ఈ 3 సంవత్సరముల కాలములో అహాబు దగ్గర ఉన్న బయలు ప్రవక్తలు అలాగే ఇతర ప్రవక్తలు ఆషేరాదేవి ప్రవక్తలు 19వ వచనంలో ఉంటుంది. వీరందరూ కూడా మరి ప్రజల మనస్సులలో కలవరము రేపినట్లుగా మనము చూస్తాం. So we see the prophets of Ahab and also the prophets of the idol worshipping, who are worshipping the Asherah, they were also troubling the children of God. ఇప్పుడు ప్రజలు దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీయులు వారు 2 మనసుల మధ్యలో ఉండినట్లుగా మనము చూస్తాం. We see the children of Israel, they were of two-minded. అందుకనే 21వ వచనములో 18వ అధ్యాయము 21వ వచనములో ఏలియా ప్రజలందరినీ తన దగ్గరకు పిలిచి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడవులాడుతుంటారు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి అని చెప్పి ప్రకటన చేశాడు. వారు మాట్లాడలేకపోయారు. And that's why we see Elijah making a proclamation in verse 21. And Elijah came unto all the people and said, how long halt ye between 2 opinions? If the Lord be God, follow him. But if Baal, then follow him. And the people answered him not a word. ఈ 3 సంవత్సరములు కూడా ఎంతో ప్రార్థనాపూర్వకమైన జీవితముతో ఏలియా గడిపినట్లుగా మనకు 17, 18 అధ్యాయములలో కనబడుతుంది. All these 3 years, we see Elijah has spent a lot of time in prayer, and that's what we read in verse chapter 17 and 18. ఇదే 3 సంవత్సరములు ఆహాబు రాజు ఏలియాను పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ దేవుడు ఏలియాను ఆహాబు రాజు చేతికి చిక్కనివ్వలేదు. All these 3 years, Ahab tried to somehow catch hold of Elijah, but God never allowed him to be caught in his hands. ఒక సమయం వచ్చింది, ఏలియానే ఆహాబు రాజును పిలిచి ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకునే పరిస్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. Lord brought him to Ahab he brought such a situation in his life that he himself called Elijah to know what is the will of God and who is the true God. ఏలియా తాను మాత్రమే అహాబును పిలిచి తాను కనపరుచుకున్నాడు. ఆ తరువాత ఒక సవాలు కూడా మనము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు నిజమైన దేవుడు ఎవరు అని మరి తెలియచేసే ఆ సవాలును మనం చూస్తాం. Elijah, he called on Ahab and he himself has given him that clarification who is the true God.
మరి బయలుదేవతకు వారు బయలుదేవ ప్రవక్తలు వారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా దేవునికి ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే అగ్ని వచ్చి ఏలియా ప్రార్థన విని అగ్ని వచ్చి అక్కడ దహన బలి ఆ బలి అర్పణను దహించినట్లుగా మనము చదవగలము. We see in this instance that the prophets of Baalim, they were praying, and at the same time Elijah was also praying to the living God, and the Lord God heard the prayers of Elijah and sent down the fire. నేను ఆ పై భాగమును ఇప్పుడు ఎక్కువ నేను ప్రస్తావించడం లేదు. కారణం మన సమయం అంతా కూడా మరి 41వ వచనం నుండి 46 మీద కేంద్రీకరించవలసిన అవసరత ఉంది కాబట్టి అది ఉపోద్ఘాతంగా మాత్రమే మనము చూస్తూ ఉన్నాం. I'm not going to see in details about the top verses, because the time will be far spent on those verses. Therefore, I am only given you the introduction of those words, those verses. ఏలియా యొక్క ప్రార్థనకు పైనుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మరి బలిపీఠము మీద అంతా కూడా ఉన్న బలిని కాల్చి వేసినట్లుగా మనము చూస్తాం. God heard the prayers of Elijah and sent down the fire, and it consumed all that which was placed on the altar. ఆ తర్వాత ఏలియా బయలు ప్రవక్తలందరినీ కూడా హతము చేసినట్లుగా 40వ వచనంలో మనకు కనబడుతుంది. In verse 40, we can see, after which Elijah has killed all the prophets of Baalim. ఆ తర్వాత ఏలియా ఏమి చేశాడు అన్నది ఈ దిన మన ప్రార్థన కొరకైన ధ్యానము. And after which, what has Elijah has done, that will be the prayer portion for today. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, అగ్ని దిగి వచ్చింది. ఆ తర్వాత వీరందరినీ కూడా హతం చేశాడు. అయిపోయిన తర్వాత 41వ వచనములో విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అన్న ఆ గమనికలో తాను ఉన్నాడు. So we see that Elijah, when he prayed, the fire came down and consumed all that flesh which was upon the altar. Later on, he killed all the prophets of the Baalim. Now he is of the confidence and of that hope that the rain will be coming down in abundance. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని కార్యములను చేసేటప్పుడు ఆ ప్రార్థనలో మనము విశ్వాసముతో దేవుడు తప్పకుండా మన కార్యములను చేస్తాడు అన్న నమ్మికతో మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. As the children of God, we should, whatever prayer we are praying, we should have that confidence or faith that the Lord is going to answer them. దేవుడు జవాబును ఇవ్వకముందే దేవుని యొద్ద నుంచి ఆ జవాబు ఏలియా పొందకముందే 41వ వచనం అంటున్నాడు, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, శబ్దం వస్తుంది, ఎక్కడో వినపడుతుంది ఆ శబ్దము. ఆ గ్రహింపు ఏలియా కలిగి ఉన్నాడు. Before the Lord answered Elijah's prayer, he has this confidence that he could sense from far off, for there is a sound of abundance of rain. దేవుడే చెప్పాడు కదా, 3 సంవత్సరముల తర్వాత వర్షం కురిపిస్తానని. దేవుడిచ్చిన వాగ్దానమును దేవుడు తన సమయంలో నెరవేరుస్తాడు కాబట్టి మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉందా? So the Lord himself has promised that he is going to give the rain after 3 years. Is there any necessity for us to pray? అదే ఏలియా చేస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ ఏలియా చేయవలసిన పని
దేవునికి ప్రార్థించుట, అలాగే విశ్వాసులమైన మనము కూడా మన జీవితములలో దేవుడు ఎన్నో వాగ్దానములు ఇచ్చాడు. గత సంవత్సరాల్లో వాగ్దానములు ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన సమయములో ఆయన నెరవేరుస్తాడన్న ధోరణితో మనం ఉండకుండా దేవునికి నిత్యము ప్రార్థించే మనస్సును, ఆ స్వభావం మనం కలిగి ఉండాలని ఈ భాగం మనకు తెలియజేస్తుంది. So that's what Elijah is doing. Even though the Lord has promised that he is going to bring rain after 3 years, he prayed to the Lord with that confidence. Even in our lives, the Lord has given us the promises in the past year. Even now, the Lord has given us the promises, but we should not be of the negligence or of the confidence that the Lord is going, he has promised, so he will take care of those promises, but we should continue to pray and with steadfastness. బలి ఆ వర్షం అగ్ని కూర్చుట కొరకై, దహించుట కొరకై సమయంలో ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయములో కెరీతు వాగు దగ్గర ప్రార్థనలో గడిపాడు. అలాగే సారేపతు అనే ఊరిలో విధవరాల దగ్గర కూడా ఆ అధ్యాయం అంతటిలో కూడా ప్రార్థన మేము చూస్తున్నాం. 18వ అధ్యాయములో ఈ బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు జవాబు ఇచ్చాడు. కానీ వర్షము కొరకైన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాడు. So we see Elijah near the brook he prayed near the brook, and also in Kerith he prayed there, and also the woman who was in Sarephath, there also he spent in prayer. Now also when he is about to offer the sacrifice, there also he continued in prayer. అయితే ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం కొరకై ప్రార్థనలో కనిపెడుతున్నాడు. అదే విశ్వాసం యొక్క లక్షణము. Now he is relying on the promise what the Lord has given to him, that the Lord is going to give the rain in abundance. That is the confidence or the faith which he has as a believer. 3 సంవత్సరములు అయిపోతుంది, ఇక వర్షం పడాలి అన్న గమనికలో ఈ కార్యములన్నీ జరుగుతున్నా కూడా ఆ మనసుతో ఉండి, ఎప్పుడైతే మరి ఆ బాయల ప్రవక్తలందరినీ చంపివేశాడు, వెంటనే తాను కర్మేలు పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేయడానికి తాను సిద్ధపడ్డాడు. After he has prepared all the altar, and the fire of the Lord came down and consumed all those things, and he killed all the prophets of Baal, now he prepared himself to go to the Mount Carmel. There he spent for prayer. ఈ ప్రార్థనే పట్టుదలతో కూడిన ప్రార్థన అని మనము గమనించవచ్చు. This kind of prayer is a prayer which is of steadfast nature. అందుకనే తాను ఏమాత్రము కూడా భోజనం చేయకుండా, అహాబును మాత్రం భోజనం చేయమంటున్నాడు, తాను మాత్రం ప్రార్థన చేయడానికి కర్మేలు పర్వతము పై భాగానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. That is why we see that he did not eat or take any food, but he is instructing Ahab to eat the food. But we see him going to the Mount Carmel. There he is praying. కాబట్టి ప్రార్థన అనేది ఒక విశ్వాస జీవితములో బలమైన కార్యములను చేస్తుంది. In a believer's life, prayer brings so many great things. ఆ బలమైన కార్యములు జరుగుతాయి అన్న ఆశతో ఇప్పుడు ఆహాబును వెళ్ళి మీరు భోజనం చేయండి, నేను ప్రార్థన చేస్తున్నా వెళ్తున్నా అని చెప్పి తాను ప్రార్థనకు వెళ్ళాడు. With that confidence, with that faith, now he is telling Ahab to eat food, but now I am going to pray at Carmel. కాబట్టి విశ్వాసముతో మనము పట్టుదలగా
ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. So, with faith, with steadfastness, we have to pray continually. ఇది మొదటి విషయము. ఈ దినము మనము ఈ భాగంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. This is the first thing what we learn from this portion. ఇప్పుడు రెండవ విషయమును మనము చూస్తాం. 42వ వచనములో ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. Verse 42, and Ahab went up to eat and to drink, and Elijah went up to the top of Carmel, and he cast himself down upon the earth and put his face between his knees. దేవుడు కార్యం చేస్తాడని చెప్పి తాను మౌనంగా ఉండలేదు. He did not keep quiet that the Lord himself will take care of it. దేవుడు తన కార్యము తాను చేసిన, తన సమయంలో చేసిన, తాను చేయవలసిన ప్రార్థన మాత్రము తాను మొండిగా లేక చాలా కఠినముగా అన్నిటినీ చంపుకొని, ఆకలి కూడా చంపుకొని, మరి ఉన్నతమైన ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి తాను సిద్ధపడుతున్నాడు. Though the Lord will do his work in his appointed time, yet Elijah, he with steadfastness, with confidence, and without eating anything, he has continued in prayer. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఒక వింతైన ప్రదేశానికి. ఏమిటి ఆ ప్రదేశము? కర్మేలు పర్వతము మీదకి, పైకి, టాప్ ప్లేస్, ఉన్నతమైన స్థలమునకు వెళ్ళాడు. So where did he go? He went on to the top of Carmel, Mount Carmel, a peculiar place. ఈనాడు మనము కూడా మరి ఉన్నతమైన స్థలములలో నిలబడవలసిన వారంగా ఉంటున్నాం. In these days, we are ought to stand upon the top of that mount, higher places. కాబట్టి ప్రార్థించే స్థలము ఉన్నతమైన ప్రదేశము విశ్వాసి జీవితములో. So prayer life is the highest place in a believer's life. యేసుప్రభు వారు కూడా తాను ప్రార్థన చేయడానికి మరి ఉదయకాలం అంతా కూడా సేవ చేసి రాత్రి వేళ ప్రార్థించుటకు కొండ మీదకి వెళ్ళి ప్రార్థించిన అనుభవము యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. Lord Jesus Christ was of the experience of serving all the day. He was preaching and serving the people, and in the evening he is to go on top of a higher place, higher ground to pray. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అనగా మరి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని అని చదువుతున్నా. So how he is praying, we see that he has fallen down on the ground and knelt down, and his face was between his knees. కాబట్టి తను తాను దీనుడుగా చేసుకొని, అంత గొప్ప కార్యం చేసినా కూడా, వేరే కార్యములు దేవుని కొరకు చేసినా కూడా తను తాను దీనుడుగా చేసుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తూ ప్రార్థించే అనుభవం ఏలియా కలిగి ఉన్నాడు. Though he has done such great and valiant works for the Lord, yet he humbled himself and he has fallen down on the ground and kept his face between his knees and praying to the Lord. కాబట్టి నాడు మనము ఏలియా వంటి మనుషులమే, ఏలియా కూడా మన వంటి వాడే గొప్ప కార్యములు చేశాడు. కాబట్టి ఏలియా వంటి వారమైన మనము కూడా ప్రార్థించినప్పుడు ప్రభువు కొరకు గొప్ప కార్యములు చేయగలము. So Elijah is also a man like us. So when he can pray and do such marvelous and valiant works, so we can also pray, and the Lord will give us also such great victories in our lives. అబ్రహాము సేవకుడైన ఎలియాజరు కూడా తాను
దేవుడు తన కార్యము నెరవేర్చాడు, తన వచ్చిన పని నెరవేరింది అన్న తరువాత సాష్టాంగపడి నమస్కరించి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. Even the servant of Abraham, we see that he has Eliezer. We see that he, after the Lord has done his work, the Lord has done his work, he fell down and prostrate and worshiped the Lord. యాకోబు కూడా తన జీవితంలో ఎంతో పట్టుదలగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని పట్టుకొని దేవునిని గోజారి ప్రార్థించినట్లుగా యాకోబు జీవితంలో మనం చూస్తాం. Even in the life of Jacob, we see when the angel of the Lord came, that he was so determined that he never allowed the angel of the Lord to leave him until he blessed him. కాబట్టి నాడు ప్రార్థించే ఆ స్వభావము, ప్రార్థించే విధానమును మనము విశ్వాసులముగా అది మొండిగా లేక పట్టుదలగా కఠినముగా కొన్నింటిని మనము అణుచుకోనైనా సరే చేయవలసిన వారంగా ఉంటున్నాం. So as a children of God, we to pray, we have to have that confidence and also that determination of that strong will even to forsake some things. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో 17వ వచనములో ఈ మాటలు మనం చదువుతాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమనేదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను, భూమి తన ఫలమిచ్చాను. James chapter 5, reading verse 16, 17 and 18. Confess your faults one another and pray one for other, that ye may be healed. That effectual fervent prayer of righteous man availeth much. Elias was a man subject to like passion as we are, and he prayed earnestly that it might not rain, and it rained not on the earth by the space of 3 years and 6 months. And he prayed again, and the heaven gave rain, and the earth brought forth its fruits. ఇప్పుడు ఏలియా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించిన తర్వాత తన దాసుని పైకి వెళ్ళి ఏమైనా పరిస్థితుల్లో ఆకాశంలో ఏమైనా మార్పు కనపడుతుందేమో, ఏమైనా మేఘం కనపడుతుందేమో వెళ్ళి చూసామన్నాడు. Now when he was praying, Elijah has sent his servant to see whether he can find any clouds in the sky. ఈ దాసుడు వెళ్ళాడు, 6 మార్లు వెళ్ళి చూశాడు, ఏమీ మార్పు కనబడలేదు. Now the servant went 6 times, but he could not find any change. మనము కూడా ప్రార్థిస్తున్నప్పుడు పరిస్థితులను చూచి ఏమి మార్పు కనపడలేదని అనేక సార్లు నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. Even we, when we are praying continuously, steadfastly, if there is no answer, we also find similar situation that the answer is not available for us. అయినప్పటికీ ఏలియా చెప్తున్నాడు, 7వ మారు కూడా వెళ్ళి చూడు అని చెప్పాడు. In spite of that, Elijah has instructed him, you go 7th time and see again. 43వ వచనములో తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము పై నుండి ఎక్కుతున్నది అని చెప్పాను. Verse 43, and he said to his servant, go up and look
towards the sea, and he went up and looked and said, There is nothing. And he said, Go again 7 times. And it came to pass at the 7th time that he said, Behold, there riseth a little cloud out of the sea, like a man's hand. And he said, Go up and say unto Ahab, Prepare thy chariot. కాబట్టి దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడు. అప్పటి వరకు మనము మన ప్రార్థనను విడిచిపెట్టకుండా దేని కొరకైతే మనం ప్రార్థించాలో దేవుడు తన వాగ్దానములు ఇచ్చినా కూడా ఆ వాగ్దానం లేక నెరవేర్పు కొరకు మనము మొండిగానైనా సరే కఠినముగానైనా సరే ప్రార్థించవలసిన అవసరత ఉంటుంది. So the Lord, he will that appointed time he is going to answer that promise and that prayer. So for that we need to steadfastly with we have to continually, and we have to be very strong in prayer. With confidence we have to pray. ఇక్కడ రెండు విషయాలు మనము చూస్తూ వచ్చాము. విశ్వాసం యొక్క కార్యము ప్రార్థనలో ఎలాగ ఉంది అనే విషయం. So we have seen as in prayer how is our faith, how faithfully we are praying. మొట్టమొదటిగా పట్టుదలతో ప్రార్థించాలి అనగా మరి మనము ప్రార్థనలో ఎడతెగక అలాగే మన విషయం కొరకు ప్రార్థించాలి అని మనము నేర్చుకున్నాం. And first thing we have learned that in prayer we have to be steadfastly we have to pray to gain answers for our prayer. రెండవది మొండిగా ప్రార్థన చేయాలి నేర్చుకుంటున్నాం. మొండిగా అంటే మనము చాలా విషయాల్లో మొండిగా ఉంటాం, కానీ ప్రార్థనలో మొండిగా ఉండం. ఇతరులతో మొండిగా ఉంటాము, కానీ ఆ మొండిగా అనే పదం నేను వాడుతున్నాను. ఇంగ్లీష్లో ఇస్ అబ్స్టినసీ అంటారు. అబ్స్టినసీ మొండిగా అంటే కఠినముగా. ఇన్ టఫ్లీ వీ హ్యావ్ టు ప్రే. అది విడిచిపెట్టకుండా ప్రార్థించాలనేది ఆ భావనను చెప్పడానికి ఈ మాటని వాడాను. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. So in prayer we have to be very tough in prayer, and we should be very strong in prayer. ఇది ఏలియా చేసినట్లుగా మనం చూస్తున్నాం. That's what Elijah has done. చిన్న మేఘం కనపడుతుంది. He can see he can see that small cloud. అది చూడటానికి చిన్నగా ఉంది, కానీ దాని ముగింపు అది పెద్దగా అయిపోయి ఆకాశం అంతా కూడా నిండిపోయి ఆ తర్వాత భూమి అంతటిని తడిపే విధముగా అంత పెద్ద మేఘము, వర్షముతో నిన్న మేఘము మనం చూస్తాం. So to look upon it is so small, but yet it is, and the later end we see that it grows and grows and it fills all the heavens, and it in the end it fills the rain, fills all the earth. అందుకనే ఈనాడు మనకు కనబడేవి చిన్నగా ఉన్నప్పటికీ విశ్వాసముతో ఎదురు చూచినప్పుడు అవి పట్టజాలనంత విస్తారమైన దీవెనలుగా మారి కావలసినంత సమృద్ధిని మనకు దయచేస్తాయి. So the answer to our prayers might be very small in comparison. It will be very small, but yet in the final, the end of it, the end result of it will be so vast and so in abundance that we cannot contain it. ఇప్పుడు ఆ చిన్న మేఘము చూస్తున్నప్పుడే వెంటనే అహాబును సిద్ధం చేశాడు. నువ్వు వెంటనే వెళ్ళిపోయి నువ్వు తడిచిపోతావు, కాబట్టి నీవు నీ ప్రదేశానికి వెళ్ళిపో. ఆ మేఘము చూచిన వెంటనే అంత విస్తారమైన వర్షమును తాను విశ్వాసముతో గమనించాడు. When he saw a small cloud, that time itself he has sent his servant to instruct Ahab to prepare his chariot and leave that place, so that he should not be drenched in that rain, because the rain is going to come so vastly. That was the confidence and faith he had. సహజముగా మనము మన విశ్వాసంలో ఎలా కోరుకుంటామంటే అప్పటికప్పుడే పెద్ద వర్షం పడి మొత్తం తడిపోయి
ఆ ప్రదేశం అంతా కూడా వర్షంతో నిండిపోయేటట్లుగా మనము కోరుకుంటాం. So what we desire as a believer, we desire that the rain should come instantly and fill all that place with water. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే అరచేతంత మేఘము అది క్రమముగా పెద్దదై చిన్న దానిలో నుంచి దీవెనలు పెద్దవై విస్తారమైన దీవెనలుగా వచ్చి అది భూమి అంతా తడిపి భూమిలో నుంచి సమృద్ధి అయిన ఫలము బయటకు వచ్చేంత విధముగా దేవుడు కార్యం చేస్తున్నాడు. అప్పటి వరకు మనము పట్టుదలతో మొండిగా ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాం. So that it was it was very, in the beginning it was very small, but yet it grows, that blessing grew and grew, and it becomes so vast and abundance that we cannot be contained, and that rain filled all that place, and now it, so that it can yield fruits. 68వ కీర్తన 19వ వచనం చదువుకుంటాం. 68వ Psalm కీర్తన 60 Psalm 19వ 67 ఆ వచనము 68 68 19. ప్రభువు Psalm 68 స్తుతినొందును గాక. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. Psalm 68 verse 19. క్షమించండి, 9th వర్స్. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. Psalm 68 verse 9, and thou, O God, didst send a plentiful rain, whereby thou didst confirm thine inheritance when it was weary. వాస్తవమే, ఇశ్రాయేలు కూడా అలసిపోయి ఉన్నారు కరువు చేత. అటువంటి పరిస్థితుల్లో ఏలియా ప్రార్థించినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా విస్తారమైన వర్షముతో నిండి సమృద్ధి అయిన పంట తర్వాత వచ్చినట్టుగా మనం చూస్తాం. It is true that the children of Israel, they were tired because of this famine, but yet we see the rain filled all that place, and they could reap abundance of fruit. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 45వ వచనం చదువుకుంటారు. 3వ మాట చూస్తాం. 1 Kings chapter 18 verse 41. Third thing 45. Third thing we will be అంతలో meditating. ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను, కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని కొనిపోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. Verse 45 and 46. And it came to pass in that meanwhile that the heavens was black with clouds and the wind, and there was a great rain. And Ahab rode and went to Jezreel, and the hand of the Lord was on Elijah, and he girded up his loins and ran before Ahab to the entrance of Jezreel. కాబట్టి ఇప్పుడు ఫలితం కనబడుతుంది. ఇది విశ్వాసం యొక్క అవుట్కమ్, ద అవుట్కమ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క కనిపించే ఫలితం ఏంటి అంటే, కనబడని వర్షం, 3 సంవత్సరాలు లేని వర్షం చిన్న మేఘముతో ప్రారంభమై అది పెద్ద మేఘముగా మారిపోయి కారు మబ్బుగా మారిపోయి మోపైన వాన భూమి పైన కురిసిన కనిపించే ఫలితము మనం చూస్తాం. So as a result of that faith, or the outcome of that faith, we see the abundance of rain. Until 3 years it did not rain, but now after 3 years we see abundance of rain, and it filled in all that place in abundance. అందుకనే మనము దేవుని వాక్యంలో చదువుతాం, యేసు వారు చెప్పిన మాట, మీరు ప్రార్థించినప్పుడు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమని చెప్పాడు. That is why we read that the Lord Jesus Christ, when he told that when you pray, believe that you have already received it.
లూకాసు వార్త 5వ అధ్యాయము 13వ వచనం. Luke's లూకాసు Gospel, వార్త chapter 5, verse 13. 5వ అధ్యాయము 13వ వచనము. లేక యేసు వారు చెప్పిన మాట, ఐ థింక్ మార్క్స్ వార్త అనుకుంటాను. యేసు వారు చెప్పాడు, మీరు ప్రార్థించినప్పుడు విశ్వాసముతో పొంది ఉన్నామని నమ్మి అడగమని ప్రభు చెప్పాడు. The Lord Jesus Christ has instructed that when you pray, believe that you have already received it. ఏలీ అలా ప్రార్థించాడు. దాని యొక్క ఫలితము కనబడే విధంగా వర్షము పడినట్లుగా మనం చూస్తాం. And we see that Elijah, when he prayed, he believed, and the rain came in abundance. కాబట్టి 3 విషయాలు ఈ యొక్క భాగంలో మనం నేర్చుకున్నాం. మొట్టమొదట విశ్వాసం యొక్క పట్టుదల, ద అవుట్లుక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము ఎంత పట్టుదలగా ఉంటుందంటే అనుకున్నది సాధించే విధముగా, ప్రార్థించే విధముగా విశ్వాసము కలిగి ఉంటుంది. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. So we have seen 3 things. The first thing is the outcome of faith, how strong, how we are believing in it, how our faith is in it, that we should continue in prayer. ద అవుట్లుక్ ఆఫ్ ఫెయిత్, ఎంత పట్టుదలగా మనము ప్రార్థించాలి అనేది మనం చూసాం. Now we have seen that in prayer, how we have to be in faith and outlook of that faith, of that prayer. రెండవది మొండిగా ప్రార్థించాలి అని, అనగా విశ్వాసం చాలా మొండిగా ఉంటుంది, మొండిగా ప్రార్థించాలి, అది సాధించేంత వరకు విడిచిపెట్టకూడదు. ద అబ్స్టెన్సీ ఆఫ్ ఫెయిత్, అది విశ్వాసం యొక్క మొండితనము, మరి చివరి వరకు సాధించేంత వరకు విడిచిపెట్టకుండా ప్రార్థించాలని మనం చూసాం. So when we pray until we receive it in abstinency, we have to pray that until we receive it. మూడవది, ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థిస్తామో కనిపించే ఫలితం బయటకు వస్తుంది. అప్పటి వరకు కనిపించని వర్షం, 3 సంవత్సరాలు కనిపించిన వర్షం, ఆ తర్వాత చిన్న మేఘము, ఆ చిన్న మేఘము విస్తారమైన కారు మబ్బుగా మారిపోయి మరి భూమి అంతా తడిపి తర్వాత సమృద్ధి అయిన పంటనిచ్చేంత కనిపించే ఫలితాన్ని ఆ విశ్వాసము, అవుట్కమ్ ఆఫ్ ఫెయిత్, ఆ విశ్వాసములోంచి కనిపించే సంగతులు మనకు కనబడుతున్నాయి. So we see the outcome of faith when those things until this 3 years it was not seen. Now in faith he had prayed, and we see that the outcome of it, that he could see the result of that prayer. ఇవి మన జీవితంలో జరగాలి అంటే మరి ఏలియా ప్రార్థించినట్లుగా కర్మేలు పర్వతము పైకి వెళ్ళి ప్రార్థించాలి. So in order to gain all these things, get all these things, we need to also, like Elijah, to have the prayer life of that high place at that Carmel, Mount Carmel. ఈ ప్రదేశమును ఏమంటారు అంటే హబక్కుకు పుస్తకము 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్లుగా కావలి స్థలము, వాచ్ టవర్, దానిని కావలి స్థలము, కనిపెట్టి ఉండే స్థలము, కావలి కాచే స్థలము, ప్రార్థించే స్థలము అని మనం చూస్తాం. So we see in Habakkuk chapter 2 that this place is called the watchtower, where people have their watch. కాబట్టి నాడు విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో కనిపెట్టి ఉండటం అనేది చాలా అవసరమైనది. ఆ ఉన్నత స్థలము పైన కనిపెట్టి విశ్వాసముతో నమ్మి ప్రార్థించినప్పుడు ప్రభు తప్పకుండా కనిపించే ఫలితాన్ని మన జీవితంలో దయచేస్తాడు. So in a believer's life, prayer is very important, and we have to watch and pray, and with faith that we will be answered for all our prayers
in faith. ఎప్పుడైతే ఈ ప్రార్థన బలాన్ని పొందాడో, యెజ్రెయేలు గుమ్మానికి అహాబు అయితే రథం మీద వెళ్ళాడు. అహాబు అయితే పరిగెత్తుకొని వెళ్ళి ఏలియా అయితే పరిగెత్తుకొని వెళ్ళి అహాబు కంటే ముందుగా చేరుకున్నాడు. ప్రార్థన యొక్క బలము అంత శక్తివంతంగా ఉంటుంది. So after he has prayed, we see that Ahab, he went on to the gate of Israel on his chariot, but we see with power of prayer, Elijah, he ran before Ahab and reached to the gate of the Jezreel. అలాగే యేసు వారు కూడా సిలువకు వెళ్లే ముందు తాను చేసిన ప్రార్థన ద్వారా ప్రార్థన బలములో నుంచి ఆ శక్తిని పొందాడు, మరణమును సహించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధాన శక్తితో తిరిగి మరణమును జయించి తిరిగి లేచాడు. In that same way, the Lord Jesus Christ, before he was taken onto that cross, he prayed, and by faith in prayer, he went on to that cross, died, buried, and rose again in that prayer, by the power of that prayer. కాబట్టి ఈనాడు అటువంటి శక్తి, పునరుద్ధాన శక్తి, ప్రార్థనా శక్తి మనలో కావాలి అంటే మనము ఏకాంత ప్రార్థనలో లేక సంఘ ప్రార్థనలో బలముగా మనము కావలి స్థలము పైన, కావలి కాసే స్థలము, వాచ్ టవర్ దగ్గర మనము ప్రార్థించే వరముగా ఉండాలి. So in order to have that power of that prayer and the power of the resurrection, we all need to have the time, separate time, or a personal time of prayer, and the time of prayer with the congregation at the watchtower. అప్పుడు ప్రభువు కనిపించే ఫలితాన్ని ఇస్తాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘములో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. So in that time, the Lord is going to answer us, and he will give us the result, the seen results in front of us in the family and as well as in the congregation. అలాంటి సహాయము, కృప ప్రభు మనకు దయచేయును గాక. ప్రార్థించే ప్రార్థనా పరులుగా ప్రభువు మనలను సిద్ధపరచును గాక. కల్పించే ఫలితాలు ప్రభువు మనకు దయచేయును గాక. So the Lord may prepare us that we may be to pray continuously, steadfastly, that the Lord may give us the results which are seen. ప్రభువు మనకు ప్రార్థనలో సహాయపడును గాక. May the Lord help us in prayer. Let's just pray for this message, then we will announce. Okay. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనము చెల్లిస్తున్నాం. ఏలియా మానవ స్వభావం కలిగిన వాడే, మా వంటి వాడే, కానీ ప్రార్థించాడు. తద్వారా ఎన్నో గొప్ప ఫలితాలు ఏలియా జీవితంలో ప్రజలందరూ చూచేటట్లుగా మీరు సహాయపడ్డారు. పట్టుదలతో ప్రార్థించాలని, ప్రార్థనలో కఠినముగా ఉండి త్యజించుకొని ఏకాగ్రతతో మేము ప్రార్థించాలని, మొండిగా ప్రార్థించాలని, అలాగే కనిపించే ఫలితం వచ్చేంత వరకు కూడా ప్రార్థించాలని మీరు మాకు బోధించారు. తండ్రి, ఈనాడు సంఘముగా హెబ్రోను అసెంబ్లీ, అబుదాబి, తండ్రి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఈ అనుభవంలో వ్యక్తిగతముగా మేమందరం ఉండి ఆ విధంగా ప్రార్థనా పరులుగా కనిపెట్టే స్థలములో కనిపెట్టి తండ్రి మీ యొద్ద నుండి జవాబు పొంది ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు మా జీవితంలో అనుభవించుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. చిన్న సంగతులు పెద్ద ముగింపునిస్తాయి. అవి ప్రారంభంలో చిన్నగా ఉన్నాయి, అయితే ముగింపు చాలా అద్భుతంగా ఉంది. విస్తారమైన వర్షం పడింది, కారు మబ్బు వచ్చింది, మరి మోపైన వాన భూమిపైన కురిసింది. తద్వారా మరి ఆ ప్రదేశం అంతా కూడా మరి వర్షంతో తడిచిపోయింది. ఈనాడు అటువంటి దీవెనకరమైన వర్షమును మాకు దయచేయమని, దాని కొరకైన ప్రార్థనా పరులైన విశ్వాసులుగా మేము ఉంటకు సహాయపడమని, మరి మా ప్రభువారు యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన ఆ గొప్ప కార్యము, దానికి ముందుగా తాను ప్రార్థించి ఏ విధంగా బలం పొందాడు, మా జీవితంలో కూడా ప్రార్థనా బలము ద్వారా సమస్తమును చేయగలము అన్న నమ్మికతో ప్రార్థించుటకు సహాయపడమని ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో
స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. Amen.